వెళ్ళిపోదాము. సో, లాస్ట్ 2 డేస్‌లో మనం ఏంటంటే 2 డేస్ బ్యాక్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. అంతకుముందు అష్యూర్ హెయిర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. అంతకంటే ఇంపార్టెంట్ టాపిక్ టుడే డ్యూ గార్డెన్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో, ప్రొడక్ట్ గురించి మాట్లాడే ముందు చాలా మందికి చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి. చాలా మంది నాకు తెలిసి మెసేజ్ పెడతారు. స్టాక్ ప్రాబ్లమ్ అనేసి. సో, మంత్ ఎండింగ్‌లో 5 డేస్ స్టాక్ అవైలబుల్ ఉండెను. చాలా మంది ఆర్డర్స్ పెట్టుకున్నారు. కొందరు మిస్ అయ్యారు స్టాక్ లేదక. నో ప్రాబ్లమ్. మళ్ళీ మళ్ళీ స్టాక్ వస్తూనే ఉంటుంది. కొంచెం మ్యానుఫ్యాక్చర్ దగ్గర లేట్ అవ్వడం వల్ల ప్రొడక్ట్ లేట్ అయిపోయింది. ఓకేనా అండి. సో, ప్రతి ఒక్కరు ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నాలెడ్జ్ తీసుకుంటే నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే, అవగాహన ఉంటే ఆటోమేటిక్‌గా మనకు స్టాక్ వస్తూనే ఉంటుంది. మీరు స్టాక్ రాగానే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా అండి. సో, మీరు అడగక ముందే నేనే మీకు ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. స్టాక్ ఇష్యూస్ గురించి. రైట్? సో, డైరెక్ట్‌గా మనము ప్రొడక్ట్‌లోకెళ్ళిపోదాం. సో, ప్రెజెంటేషన్ షేర్ చేస్తున్నాను. సో, డ్యూ గార్డెన్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లేడీస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్. కరెక్టా? జెంట్స్ కూడా వినాలి. జెంట్స్‌కి కూడా అవగాహన రావాలి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. సో, వుమెన్ హైజీన్ అంటే ఆడవారి పరిశుభ్రత ఇంపార్టెంటా కాదా అండి? జెంట్స్ ఆన్సర్ ఇవ్వాలి చాట్ బాక్స్‌లో. యెస్. కరెక్ట్. సో, వుమెన్ హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, ఒక ఆడవారు పరిశుభ్రతగా, హైజీన్‌గా మెయింటైన్ చేయగలిగితే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా చాలా హెల్తీగా, అలాగే హైజీన్‌గా ఉండొచ్చు. కరెక్టా కాదా? యెస్. సో, ఈరోజు మనము ఫస్ట్ వుమెన్ హైజీన్ కంటే ముందు ఆడవారి లైఫ్‌లో స్టేజెస్ ఎలా ఉంటాయి? ఓకే. సో, ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి? ఆహ్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? యెస్. థాంక్ యూ సో మచ్. చాలా తొందరగా అందరూ రెస్పాండ్ అయ్యారు. సో, వుమెన్ లైఫ్‌లో స్టేజెస్ ఎలా ఉంటాయి? సో, వుమెన్ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది మీ అందరికీ తెలుసు. మేజర్ లైఫ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఒక ఆడవారి లైఫ్‌లో జీవితంలో ఒక ప్రెగ్నెన్సీ టైమ్‌లో, మదర్ అయిన తర్వాత, అలాగే మెనోపాజ్. మెనోపాజ్ అంటే ఏంటి? మెనోపాజ్ అంటే ఏం లేదు. జనరల్‌గా లేడీస్‌కి రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. కానీ కొందరికి ఏంటి అనంటే సడెన్‌గా పీరియడ్స్ అనేటివి ఆగిపోతాయన్నమాట. 1 ఇయర్ వరకు పీరియడ్స్ రావు. ఆహ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. సో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో, అటువంటి టైంలో ఏమవుతుందంటే ఎక్కువగా ఎమోషన్స్‌గా, ఫిజికల్‌గా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. స్ట్రెస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. నెగెటివ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేటివి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారనమాట. కరెక్టా కాదా? నెగెటివ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏమేమి ఉంటాయి జనరల్‌గా? ఇంట్లో ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్, చదువు లేదని, లేదంటే జాబ్ లేదని, ఇన్‌కమ్ లేదని. సో, ఇలా చాలా రకాల విధంగా వుమెన్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కరెక్టా కాదా? ఇక్కడ చూడండి వుమెన్ లైఫ్ ఎలా ఉంటుందంటే, అటు ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవాలి, తన హెల్త్ గురించి ఆలోచించాలి. ఇలా ఇవన్నీ కూడా సక్రమంగా ఉంటేనే హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుందన్నమాట. కరెక్టా కాదా? సో, జనరల్‌గా వుమెన్ ఫేజెస్ అంటే ఒక ఆడవారు పుట్టినప్పటి నుంచి ముసలివారు అయ్యేంత వరకు స్టేజెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు 9-14 ఇయర్స్ అనేది టీనేజ్ లైఫ్. కరెక్టా? సో, 14 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే టీనేజ్ లైఫ్ అనేది నుంచి మెన్స్ట్రుయేషన్ ఒక అడల్ట్‌గా అవుతారు. సో, ఆ తర్వాత ఏమవుతుంది? తర్వాత 45-55 ఇయర్స్ అనంగానే ఏజ్డ్ అయిపోతారు. సో, జనరల్‌గా ఏంటి అనంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఋతుక్రమం స్టార్ట్ అయిపోతుందో అప్పటి నుంచి కూడా లేడీస్‌లో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కరెక్టా? కాదా? జనరల్‌గా పీరియడ్స్ టైమ్ అనేది ఒక ఏజ్ గ్రూప్ అనేది ఉంటుంది. 13 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ మధ్యలోనే మెన్స్ట్రుయేషన్ అనేది జరుగుతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సైకలాజికల్‌గా, ఫిజికల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు లేడీస్. కరెక్టా? కాదా? సో, ఎక్కువగా స్ట్రెస్‌కి ఫీల్ అవుతూ ఉంటారు. టీనేజ్ లైఫ్ ఏమైతుందంటే అప్పుడప్పుడే అడల్ట్‌గా మారిపోయిన తర్వాత వాళ్ళకర్థం కాదు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో మనమందరం కూడా అదే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేడీస్ గురించి మాట్లాడుతున్నాను. జెంట్స్ మీ ఇంట్లో గూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. మీ సిస్టర్స్ ఉంటారు.
మీ వైఫ్ ఉంటారు, లేకుంటే మీ పిల్లలు ఉంటారు. సో, ఇలా ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళే ఉంటారు. కరెక్టా కాదా? సో, టీనేజ్ లైఫ్ గురించొస్తే హ్మ్, టీనేజ్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టీనేజ్‌లో ఏమవుతుందంటే చైల్డ్‌హుడ్ నుంచి అడల్ట్‌హుడ్‌కి మారిపోతారు. కరెక్టా కాదా? సో, ఆ టైంలో ఏమవుతుందంటే ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి మన బాడీలో. మనమందరం కూడా అదే స్టేజ్ నుంచి ఇక్కడికొచ్చామా లేదా? సో, ఆ టైంలో ఏమవుతుందంటే హార్మోనల్ చేంజెస్ అనేటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఫిజికల్ గ్రోత్ అనేది మన బాడీలో, శరీరంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. బాడీ అనేది ఒక అడల్ట్ లాగా ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మెంటల్ చేంజెస్ చాలా ఎక్కువగా జరుగుతాయి. కరెక్టా కాదా? సో, ఇటువంటి టైంలో మీ పిల్లల్ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా, వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, సపోర్ట్ ఇస్తూ, ఆ స్ట్రెస్ నుంచి మీరు తీసుకొని రిలాక్స్ చేయగలిగితే, మీరు మీ పిల్లల్ని సక్సెస్ అయినట్టే అన్నమాట. మీ పిల్లల్ని మీరు సక్సెస్ దారిలోకి తీసుకెళ్ళినట్టే. ఎప్పుడైతే మీరు పట్టించుకుంటారో అప్పుడే వాళ్ళ లైఫ్ అనేది చాలా బావుంటుంది. సో, ఎమోషనల్‌గా స్ట్రెస్‌లోకి ఫీల్ అవ్వకుండా వాళ్ళు చాలా ఫ్రీగా మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీరు పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేయలేదు, ఏం కాదులే అని అనుకున్నారనుకోండి, వాళ్ళు చాలా ఎమోషనల్‌గా, లోన్‌లీగా ఫీల్ అయిపోయి, సో, డిప్రెషన్‌లోకెళ్ళిపోయి తర్వాత వాళ్ళ లైఫ్ అనేది గూడా హ్యాపీనెస్ అనేది తగ్గిపోతుందనమాట. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ టీనేజ్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ సిస్టర్స్ అవ్వచ్చు, మీ పిల్లలవ్వచ్చు, ఎవరైనా సరే టీనేజ్ లైఫ్‌లో వాళ్ళని బాగా మీరు కేరింగ్‌గా తీసుకోవాలి. ఓకే. సో, అందులో ఎక్కువగా మెయిన్‌గా పెద్ద ఛాలెంజ్ ఏమొస్తుంది మెన్స్ట్రుయేషన్ టైమ్. మెన్స్ట్రుయేషన్ అంటే ఋతుక్రమం. పీరియడ్స్ టైమ్. రైట్? ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఇందులో మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవ్వంగానే ఎప్పుడైతే అడల్ట్‌గా మారిపోయి మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవుతుందో, ఆ టైంలో నుంచి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. జనరల్‌గా ఏంటి అనంటే, మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది టిపికల్‌గా 28 డేస్‌కి ఒకసారొస్తుంది. కరెక్టా? కాదా? సో, జనరల్‌గా ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ తారీఖు నుంచి మామూలుగా ఇప్పుడు పీరియడ్ స్టార్ట్ అయిపోతే 7 డేస్ వరకు ఉంటుంది. ఒకవేళ మ్యారీడ్ అయిన వుమెన్ ఉంటారు. ఓకే. మ్యారీడ్ అయిన వుమెన్ ఉంటే వాళ్ళకేంటంటే ప్రెగ్నెన్సీ కోసము ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇట్లా మొత్తం ఒక సైకిల్ అనేది ఒక 28 డేస్ ఉంటుంది. కరెక్టా? కాదా? రైట్? సో, ఈ మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో, ఈ పీరియడ్స్ టైమ్‌లో ఏమవుతుందంటే, జనరల్‌గా చూస్తే డేటా ప్రకారం ఓన్లీ 15% లేడీస్‌కి మాత్రమే రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. అంటే ఆలోచించండి. 85% లేడీస్‌కి 35 డేస్‌కి అలా పీరియడ్స్ వస్తున్నాయి. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను రీసెంట్‌గా ఒక మీ లీడర్స్‌లోనే దత్తు సార్ ఒక వీడియో చూసాను. ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. సో, ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మొహమాటం లేకుండా మీరు జెంట్స్ అయినా పర్వాలేదు, లేడీస్ మీ ఇంట్లో గూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. మీ ఇంట్లో మదర్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు. సో, ప్రతి ఒక్కరింట్లో లేడీస్ ఉంటారు కాబట్టి మొహమాట పడాల్సిన అవసరం లేదు. మీరు ఎంతో మంది జీవితాల్ని కాపాడిన వాళ్ళవుతారు. చాలా మంది రెగ్యులర్ పీరియడ్స్‌తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మన దగ్గర మంచి హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు సైజ్ చేయాలి. షైగా ఫీల్ అవ్వకూడదు. సిగ్గుపడకూడదు. ఏమనుకుంటారో ఏమో అలాంటివన్నీ పక్కన పెట్టేసి. ఇక్కడ చూడండి 85% లేడీస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో సఫర్ అవుతున్నారు. ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఆలోచించండి. ఇంకోటేంటంటే యావరేజ్‌గా మెన్స్ట్రుయేషన్ అనేది 3 డేస్ నుంచి 8 డేస్ వరకు. ఇక్కడ నేను కొంచెం డీప్‌గా మాట్లాడుతున్నాను. ఎవరు ఏమి షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో ఆడవారుంటారు. మీ అందరికీ అవగాహన రావాలనే ఉద్దేశ్యంతో నేనివన్నీ షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో, జనరల్‌గా ఏంటంటే పీరియడ్స్ టైమ్‌లో, ఋతుక్రమం టైమ్‌లో బ్లడ్ లాస్ అనేది చూడండి 30-80 ఎంఎల్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క ఆడవారికి. సో, మామూలుగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళకేంటంటే ఓవలేషన్ టైమ్ అనేది 14 డేస్ సైకిల్ ఉంటుంది. రెగ్యులర్ పీరియడ్స్‌గా ఉన్న వాళ్ళకి. ఓకే. సో, ఆలోచించండి ప్రతి మంత్ కూడా 30-80 ఎంఎల్ బ్లడ్ లాస్ అవుతుందంటే ఎంత అన్‌హెల్తీ అయిపోతారో, ఎంత స్ట్రెస్‌కి ఫీల్ అవుతారో. సో, ఇటువంటి టైంలో యాస్ ఎ జెంట్‌గా మీరేంటంటే ఇంటి పెద్దగా మీరందరూ కూడా ఫ్యామిలీ లేడీస్‌ని చాలా జాగ్రత్తగా వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయాలి. వాళ్ళకి మీరు ఒక గట్టి సపోర్ట్‌గా ఉండాలి. బికాజ్ యూ ఆర్ ద బ్యాక్ బోన్. మీ వైఫ్‌కి బ్యాక్ బోన్ ఎవరు అంటే హస్బెండ్. కరెక్టా? కాదా అండి? సో, కాబట్టి మీరందరూ కూడా చాలా బ్యాక్ బోన్‌గా నిలిచి సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్క ఆడవారికి. సో, వాళ్ళకి ఎమోషనల్‌గా స్ట్రెస్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. రైట్? సో
ఓకేనా అండి? సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మెన్స్ట్రుయేషన్ అనేది ఒక రోజుతో పోయేది కాదు. ఆహ్, జనరల్‌గా ప్రతి లేడీస్‌కి కూడా ఎవ్రీ మంత్ ఒక ఒక మెన్స్ట్రుయేషన్ టైమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయితుందో, మళ్ళీ స్టాప్ అయ్యే టైం వరకు దాదాపుగా 500 టైమ్స్ మెన్స్ట్రుయేషన్ అనేది వస్తుందన్నమాట ఒక ఆడవారికి. సో, ఈ మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో ఇంత బ్లడ్ లాస్ అవ్వడం వల్ల చాలా ఎమోషన్‌గా స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఇదే కాకుండా ఎక్కువగా ఛాలెంజెస్ ఏమొస్తాయి? మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి అంటే పొత్తి కడుపు నొప్పి, స్టమక్ పెయిన్ అంటారు. పెల్విక్ పెయిన్ అంటారు. పెల్విక్ పెయిన్ అంటారు. అబ్డామినల్ పెయిన్ అంటారు. మన తెలుగులో అయితే పొత్తి కడుపు నొప్పి అంటారు. దీన్నే మెన్స్ట్రుయేషన్ క్రాంప్స్ అంటారనమాట. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అన్నమాట లేడీస్‌కి. కరెక్టా? కాదా? సో, పీరియడ్స్ అనంగానే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ ఛాలెంజ్ కడుపు నొప్పి. పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అదేంటంటే కొందరికి చాలా తక్కువగా ఉంటుంది. కొందరికి అసలు పెయినే ఉండదు. కొందరికి చాలా హెవీగా ఉంటుంది. కొందరేమో బేర్ చేయగలుగుతారు. కొందరేమో అస్సలు బేర్ చెయ్యలేరు. సో, ఇలా ఏమవుతుందంటే వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్‌లో చాలా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఎవరైతే మెన్స్ట్రుయేషన్ క్రాంప్స్‌తో అంటే పొత్తి కడుపు నొప్పితో సఫర్ అవుతుంటారో వాళ్ళకి. మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో వచ్చే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ప్రతి ఒక్క ఆడవారికి ఫస్ట్ ప్రాబ్లమ్ ఇదన్నమాట. కరెక్టా? కాదా? సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పరిశుభ్రతగా మెయింటైన్ చేయగలిగితేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ ఫ్యామిలీని మొత్తం ఆరోగ్యంగా చూడగలుగుతారు. ఒకవేళ మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో మీరు పరిశుభ్రత మెయింటైన్ చేయాలి. ఏంటంటే చాలా సింపుల్ స్టెప్స్. చాలా సింపుల్‌గా అంటే మీకు తెలిసే ఉంటుంది. కానీ మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీరు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. సో, ఆ సింపుల్ స్టెప్స్ ఏంటి అంటే మెన్స్ట్రుయేషన్ హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఋతుక్రమంలో పరిశుభ్రత మెయింటైన్ చేయడము. సో, మెన్స్ట్రుయేషన్ హైజీన్ అంటే. సో, అదేంటి అనంటే మీరు ఎప్పుడైతే పరిశుభ్రత మెయింటైన్ చేస్తారో అప్పుడేమవుతుందంటే మీకు ఇన్ఫెక్షన్స్ రావన్నమాట. ఇంటర్నల్‌గా మీకు లోకల్ ఇచ్చింగ్ రాదు. బ్యాడ్ స్మెల్ రాదు. సో, గుడ్ పర్సనల్ హైజీన్ విల్ కీప్ యూ కాన్ఫిడెంట్ డ్యూరింగ్ దోస్ డేస్. ఎప్పుడైతే మీరు పరిశుభ్రత మెయింటైన్ చేస్తారో, అప్పుడు మీలో తెలియని కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అప్పుడు మీరు హెల్తీగా ఉంటారు. ఎటువంటి అన్‌హెల్తీ రీజన్స్ లేకుండా హ్యాపీగా లైఫ్‌ననేది కొనసాగించొచ్చు. ఆ సింపుల్ స్టెప్స్ ఏంటి అనంటే, చాలా సింపుల్ స్టెప్స్ అన్నమాట. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తారు గదా! యూజ్ చేస్తే అట్‌లీస్ట్ ఎవ్రీ 4 అవర్స్‌కొకసారో, 5 అవర్స్‌కొకసారన్నా మీరు శానిటరీ నాప్కిన్ చేంజ్ చేస్తూ ఉండాలి. ప్లస్ వాష్‌రూమ్‌కెళ్ళిన ప్రతిసారి కూడా మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ హ్యాండ్స్‌ని వాష్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే గనక బాక్టీరియాస్ ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. అలాగే వేడి నీళ్ళతో స్నానం చేస్తే పీరియడ్స్ టైమ్‌లో చాలా చాలా మంచిది. ప్లస్ అలాగే తర్వాత యూరిన్‌కెళ్ళినా కూడా ప్రతిసారి కూడా వాష్‌రూమ్‌కెళ్ళిన ప్రతిసారి కూడా హ్యాండ్స్ నీట్‌గా వాష్ చేసుకోవాలి. స్పెషల్లీ ఫర్ ఇంటర్నల్ ఏరియాస్ నీట్‌గా వాష్ చేసుకోవాలి. అలాగే హార్ష్‌గా ఉన్న సోప్స్ కాకుండా ఎందుకంటే వెజినా ప్లేస్ చాలా సెన్సిటివ్ కాబట్టి కొంచెం మంచి క్రీమ్స్ అనేటివి యూజ్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ అలాగే కంఫర్టబుల్ క్లాత్స్ అనేటివి మనకి ఇంటర్నల్‌గా యూజ్ చేసేవన్నీ కూడా అండర్‌వేర్ అన్నీ కూడా నీట్‌గా, కంఫర్టబుల్‌గా ఉన్న క్లాత్స్ మాత్రమే యూజ్ చేయాలి. శానిటరీ ప్యాడ్స్ అన్నీ కూడా డస్ట్‌బిన్‌లో నీట్‌గా డిస్కార్డ్ చేసేటట్లు చూసుకోవాలి. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మీ అందరికీ తెలుసు. బట్ ఇందులో మేబీ చిన్న చిన్న నెగ్లెక్ట్ ఉండొచ్చు. ఆ చిన్న చిన్న నెగ్లెక్ట్స్ వల్లనే మీకు చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మెన్స్ట్రుయేషన్ హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పరిశుభ్రత మెయింటైన్ చేయకపోతే మీకు ఎటువంటి డిసీజెస్ ఒస్తాయి. ఎటువంటి హై డిసీజెస్‌కి మీరు గురవుతారనేది చూద్దాం. ఓకేనా? సో, జనరల్‌గా దానికంటే ముందు శానిటరీ నాప్కిన్‌కి, క్లాత్‌కి డిఫరెన్స్ ఏంటి? శానిటరీ నాప్కిన్‌కి క్లాత్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది అందరికీ అవగాహన పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఏంటంటే క్లాత్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా 100 మందిలో 10% క్లాతే యూజ్ చేస్తున్నారు. సో, క్లాత్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని డిస్పోజ్ చేయలేం. డస్ట్‌బిన్‌లో పారేయలేరు. వాష్ చేసుకోవడం వల్ల మరకలన్నీ అలాగే ఉండిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో వాళ్ళకి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. బయట ఆరేస్తున్నప్పుడు నైబర్స్‌కి కానీ దానివల్ల ఏమవుతుందంటే అన్‌హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది.
సో దానివల్ల ఏమవుతుందంటే డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే శానిటరీ నాప్కిన్ యూజ్ చేశారనుకోండి, చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా క్విక్‌గా దాన్ని డిస్పోజ్ చేయొచ్చు. చాలా కాటన్ ఉంటుంది. 100% కాటన్ కాబట్టి మీకు హెల్త్ పరంగా ఎటువంటి సమస్యలు రావు. ప్లస్ అలాగే ఆహ్, ఎటువంటి స్టెయిన్ అవ్వడానికి ఉండదు. అంటే మరకలు పడడానికి ఉండదు గదా! జస్ట్ యూజ్ చేస్తారు. తర్వాత డస్ట్‌బిన్‌లో పారేస్తారు. సో, ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్‌గా మీరు మీ పర్స్‌లలో కూడా హ్యాండ్ బ్యాగ్స్‌లలో పెట్టుకొని కూడా క్యారీ చేయొచ్చు. కరెక్టా? సో, ఇది శానిటరీ నాప్కిన్‌కి, క్లాత్‌కి ఉన్న డిఫరెన్స్. ప్రతి ఒక్కరు కూడా ఐ హోప్ శానిటరీ నాప్కినే యూజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో, ఒకవేళ మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో మనము పరిశుభ్రత మెయింటైన్ చేయకపోతే మనకు ఎటువంటి డిసీజెస్ ఒస్తాయి? ఎటువంటి రోగాలకి మన బాడీ గురవుతుంది అనేది చూద్దాం. సో, జనరల్‌గా ఏంటి అనంటే మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో మీరు నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మై డియర్ లేడీస్. సో, జనరల్‌గా ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? ఇక్కడ చూడండి. ఇది యూట్రస్. కరెక్టా? సో, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే తెలుసా? ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే జనరల్‌గా ప్రెగ్నెన్సీ లేడీస్ ఆఫ్టర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ లేడీస్‌కి ఫాలోపియన్ ట్యూబ్స్ కరెక్ట్‌గా వర్క్ చేస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. ఎప్పుడైతే మీరు హైజీన్ మెయింటైన్ చేయకపోతే, పరిశుభ్రత మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి ఈ ఫాలోపియన్ ట్యూబ్స్‌కి డ్యామేజ్ అవుతాయన్నమాట. ఎప్పుడైతే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయో ఈ ఓవరీస్ అంటారు. సో, ఇక్కడ డ్యామేజ్ అయిపోయి మీకు ఆహ్, జెర్మ్స్, బాక్టీరియాస్ అన్నీ ఫార్మ్ అయిపోయి ఎప్పుడైతే ఫాలోపియన్ ట్యూబ్స్ డ్యామేజ్ అయిపోతే ఏమవుతుంది? ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉండవు. కరెక్టా? సో, చాలా మంది లేడీస్‌కి ఏంటి అనంటే చాలా హెల్తీగా ఉంటారు. కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉండదు. ప్రాబ్లమ్ ఏంటి అనంటే వాళ్ళు చేసే చిన్న నెగ్లెక్ట్. పీరియడ్స్ టైమ్‌లో హైజీన్‌గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఫాలోపియన్ ట్యూబ్స్ డ్యామేజ్ అయిపోయి పిల్లలు పుట్టడానికి లేట్ అవుతుందనమాట. సో, ఇది ఒకటి పెద్ద ప్రాబ్లమ్ అనమాట. సో, కాబట్టి మై డియర్ లేడీస్ ఆడవారు అనంగానే ప్రతి ఒక్కరికి కూడా మదర్‌హుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఆ స్టేజ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. రైట్? ఓకే. సో, నెక్స్ట్ ఇంకా ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అనంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఒస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా పెద్ద ప్రాబ్లమ్. సో, ఆహ్, యూరిన్‌కెళ్ళినప్పుడు స్టమక్ పెయిన్ రావడము, లేదంటే చాలా మంట పెడుతూ ఉండడము, యెల్లోయిష్‌గా యూరిన్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయన్నమాట. మనం మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో హైజీన్‌గా ఉండకపోతే. ఇంకా ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఎప్పుడైతే మీరు హైజీన్ మెయింటైన్ చేయక యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందనుకోండి, యూరిన్ ఇన్ఫెక్షన్ మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతూ వెళ్లి కిడ్నీస్‌కి ఎఫెక్ట్ చూపిస్తది. కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. సో, ఈ కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఉండదు. కరెక్టా? సో, కాబట్టి ఇలాంటి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అనంటే సర్వికల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ వస్తుంది. సో, ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్ చేసి హైజీన్ టైమ్‌లో ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోయినా, ప్రాపర్ అంటే మంచి క్వాలిటీ ఉన్న శానిటరీ నాప్కిన్ యూజ్ చేయకపోయినా కూడా మీకు ఈ గర్భసంచి క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ మీరు చేసే ఒక నెగ్లెక్ట్‌కి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయనుకోండి, ఫస్ట్ ప్రాబ్లమ్ కడుపు నొప్పొస్తుంది. మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో నీట్‌గా హైజీన్‌గా మెయింటైన్ చేయకపోతే ప్రాబ్లమ్ ఏంటి? పొత్తి కడుపు నొప్పొస్తుందా? అది పెద్ద ఛాలెంజ్. ఆ తర్వాత డిసీజెస్ ఎటువంటివొస్తాయి? యూరిన్ ఇన్ఫెక్షన్ ఒస్తుంది. ఫాలోపియన్ ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయి. అంటే మిమ్మల్ని భయపడిచ్చట్లేదు. బట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ మీరెప్పుడైతే హైజీన్ మెయింటైన్ చేయకపోతే, క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్. ఇప్పుడైతే బానే ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారిగా ఎక్కువైపోయి, మీలో తెలియని, అనుకోని డిసీజెస్ అన్నీ బయటపడుతుంటాయన్నమాట. ఓకే. కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. సర్వికల్ క్యాన్సర్ వస్తుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ వీటన్నింటికి ట్రీట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కిడ్నీ డ్యామేజ్ అయిపోతే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జేయాలి. మంచి కరెక్ట్‌గా దొరికితే ఓకే. లేకపోతే ప్రాబ్లమ్ అయిపోతుంది. కరెక్టా? గర్భసంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటే ఓకే. ట్రీట్మెంట్ లేకపోతే లక్షలు ఖర్చు పెట్టాలి. ఆలోచించండి. లక్షలు హాస్పిటల్‌కెళ్ళి ఖర్చు పెడతారా? లేదంటే క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యూజ్ చేసుకుంటూ ఆహ్, హైజీన్ మెయింటైన్ చేస్తూ
మీ హెల్త్‌ని మీరే కాపాడుకుంటారా? ఇదంతా కూడా మీ చేతుల్లో ఉంటుంది. సో, ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా జెంట్స్ మీ లేడీస్‌కి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకి కూడా అవగాహన తెప్పించండి. సో థట్ మీ ఆడవారి హెల్త్ మీ చేతుల్లో ఉంటుంది. రైట్? సో, మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ద లేడీస్ స్పెషల్లీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఓకే. మీరే కాదు, మీ తోటి వాళ్ళందరికీ కూడా వీటి గురించి మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకేనా? సో, హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఇటువంటి సమస్యలన్నీ మనకొస్తూ ఉంటాయి. సో, దీనికోసం మనం ఏం చేయాలి? క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయాలి. క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యూజ్ చేస్తేనే మీకు ఇటువంటి డిసీజెస్ అనేటివి రావన్నమాట. సో, దానికోసమే మన గౌతమ్ బాలి సార్ మీ అందరి గురించి ఆలోచించి, ప్రతి ఒక్క ఆడవారి హెల్త్ గురించి ఆలోచించి మీకోసం సప్లిమెంట్స్ తీసుకొనొచ్చారు. అంతే కాకుండా డ్యూ గార్డెన్ అనేది కంప్లీట్ హైజీన్ సంబంధించిన వుమెన్ హైజీన్‌కి సంబంధించింది. ఆడవారి పరిశుభ్రతకి సంబంధించిన స్పెషల్ కేటగరీ మన వెస్టీజ్‌లో ఏంటి అనంటే డ్యూ గార్డెన్. ఈ డ్యూ గార్డెన్ ఏంటి అనంటే జనరల్‌గా ప్రతి ఒక్కరు లేడీస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు. స్ట్రెస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. కరెక్టా? లేదా? ఎందుకంటే అటు ఫ్యామిలీ చూసుకోవాలి. ఒకవేళ జాబ్ చేసేవాళ్ళుంటే అటు వర్క్ చూసుకోవాలి. ఒకవేళ బిజినెస్ చేస్తూ ఉంటే అటు బిజినెస్ చూసుకోవాలి. సో, ఇలా బిజీ లైఫ్‌లో ఉండడం వల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ కేరింగ్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే సెల్ఫ్ కేరింగ్ మిస్ అవుతే అప్పుడు ఈ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో, మై డియర్ ఫ్రెండ్స్, బికాజ్ ఆడవారనేది హాల్ మార్క్ క్లీనింగ్‌కి, అలాగే గుడ్ హెల్త్‌కి. కరెక్టా? కాదా? సో, కాబట్టి మీ హెల్త్‌ని మీరు కాపాడుకోగలిగితే మీ ఫ్యామిలీ హెల్త్‌ని కూడా మీరు కాపాడుకోగలుగుతారు. సో, కాబట్టి ప్రతి ఒక్క ఆడవారికి ఒక మంచి హెల్త్ ఇచ్చి బెటర్ క్వాలిటీ లైఫ్‌ని ఇవ్వడం కోసమే వెస్టీజ్ ఈ హైజీన్ బ్రాండ్‌ని తీసుకొనొచ్చిందనమాట. మీ అందరి కోసము డ్యూ గార్డెన్. పరిశుభ్రతగా మెయింటైన్ చేయాలి. ఆడవారి పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా లేడీస్ ఆ! నీట్‌గా ఉంటేనే వాళ్ళ హెల్త్ బావుంటుంది. ఇంట్లో ఫ్యామిలీ అందరి హెల్త్ బావుంటుంది కాబట్టి. రైట్? సో, జనరల్‌గా ఈ వుమెన్ హైజీన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇందాకే చెప్పాను. ప్రతి ఒక్క ఆడవారిలో ఏంటంటే ఎప్పుడైతే పీరియడ్ స్టార్ట్ అవుతుందో అప్పటినుంచి వాళ్ళ లైఫ్ టైమ్‌లో మళ్ళీ పీరియడ్ స్టాప్ అయ్యే టైం కల్లా దాదాపుగా 500 సార్లు మెన్స్ట్రుయేషన్ వస్తుంది. కాబట్టి ఆలోచించండి ఎంత స్ట్రెస్ ఉంటుందో. కాబట్టి సెల్ఫ్ కేరింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ పీరియడ్స్ టైమ్‌లో మిమ్మల్ని మీరు జాగ్రత్తలు తీసుకోగలిగితే, హైజీన్‌గా మెయింటైన్ చేయగలిగితే డే టు డే యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివ్‌గా మీరు చేసుకోగలుగుతారు. సో, నాట్ ఓన్లీ శానిటరీ నాప్కిన్ అనేది మీకు కంఫర్ట్ ఇవ్వడమే కాకుండా, సేఫ్టీగా ఉంచడమే కాకుండా, మీ హెల్త్, మీ లైఫ్ స్టైల్‌ని ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీరు హైజీన్ మెయింటైన్ చేస్తూ క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయడం వల్ల మీరు చాలా యాక్టివ్‌గా ఉంటారు. మీ హెల్త్ బాగుంటుంది. మీ హెల్త్ బాగుందంటే మీలో తెలియని కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిపోతుంది. ఇప్పుడు మనకేదైనా హెల్త్ బాలేదనుకోండి, మనం ఎంత డిప్రెస్ అయిపోతాం. అదే మన హెల్త్ బాగుందనుకోండి, యాక్టివ్‌గా ఉంటే మన ఫ్యామిలీని చూసుకోవచ్చు, మన పిల్లల్ని చూసుకోవచ్చు. అలాగే మన లైఫ్ స్టైల్ కూడా చాలా బాగా డెవలప్ చేసుకున్న వాళ్ళం అవుతామనమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నెగ్లిజెన్సీ అనేది ఉండకూడదు. నాకేమవుతుందిలే, నాకేం కాదు అన్న వాళ్ళే తొందరగా బెడ్ మీదకొచ్చేస్తారు. కరెక్టా? కాదా? సో, కాబట్టి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడు ఏమవుతుందో మనకే తెలీదు. సో, ఆల్రెడీ మనం కోవిడ్ టైమ్‌లో చాలా సఫర్ అయ్యాం గదా! 2 ఇయర్స్. సో, ఆ టైంలో అందరూ హైజీన్ బాగా మెయింటైన్ చేయడం వల్లే మీరు కోవిడ్ నుంచి దూరంగా ఉన్నారు. అలాగే లేడీస్ కూడా పీరియడ్స్ టైమ్‌లో నెగ్లిజెన్సీ చేయకుండా హైజీన్ మెయింటైన్ చేయగలిగితే ఎటువంటి ఇన్ఫెక్షన్స్, ఎటువంటి డిసీజెస్ మన దగ్గరికి రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే. సో, సారీ. ఓకే. సో, అసలు ఈ శానిటరీ నాప్కిన్స్ యొక్క హిస్టరీ ఏంటి? అసలు శానిటరీ నాప్కిన్స్ అనేటివి లేడీస్ డిఫరెంట్ వేలో యూజ్ చేస్తూ ఉంటారు. పీరియడ్స్ టైమ్‌లో క్లాత్ గాని, కాటన్ గాని, బ్యాండేజెస్ కానీ. ఎప్పుడైతే ఈ మెన్స్ట్రుయేషన్ ప్యాడ్స్ స్టార్ట్ అయ్యాయో 1970లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అలా పాపులారిటీ పెరగడం వల్ల, అందరికీ అవగాహన రావడం వల్ల 1990స్‌కొచ్చేసరికి చాలా మంది శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. సో, ఎప్పుడైతే ఈ ప్యాడ్స్ స్టార్ట్ అయ్యాయో దీనివల్ల ఎందుకు చాలా మంది
లేడీస్ యూజ్ చేస్తున్నారు, కంఫర్ట్ గా ఫీల్ అవుతారు, ప్లస్ టైం సేవ్ అవుతుంది. అంతే కాకుండా మిమ్మల్నే కాకుండా పర్యావరణానికి కూడా ఎటువంటి హానికరం రాదు. ప్లస్ హెల్త్ రీజన్స్ కూడా హెల్తీగా ఉండొచ్చు శానిటరీ నాప్కిన్ క్వాలిటీది యూజ్ చేయడం వల్ల. కరెక్టా కాదా? కానీ శానిటరీ నాప్కిన్ చూజ్ చేసుకునే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శానిటరీ నాప్కిన్ ఏముంది, బయట రూ. 30 పెట్టినా కూడా మనకు మార్కెట్‌లో దొరికిపోతుంది శానిటరీ నాప్కిన్. అలా అని కాదు. ఏదంటే అది శానిటరీ నాప్కిన్ యూజ్ చేయకూడదు. సో, ఒకవేళ మీరు మార్కెట్‌లో ఏది దొరికితే ఆ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారము స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 62% లేడీసు క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయకపోవడం వల్ల చాలా మందికి వాజినల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వచ్చాయి. అంటే ఇచ్చింగ్, ఇరిటేషన్, వైట్ డిశ్చార్జ్ ఎక్కువైపోయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా ఏంటి 75% లేడీస్ కూడా పీరియడ్స్ టైమ్‌లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. సో, చాలా మందికి ఏంటి అంటే పీరియడ్స్ టైమ్‌లో క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయకపోవడం వల్ల స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుంది. చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వాష్‌రూమ్‌కెళ్ళి అలా ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకోవాలనే ఫీలింగ్ ఉంటది. సో, ఇవన్నీ కూడా ఎందుకొస్తాయి ప్రాబ్లమ్స్? కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, చాలా తక్కువగా అబ్జర్వ్ అవ్వడం వల్ల, ప్రైస్ ఇష్యూస్ వల్ల బాక్టీరియాస్ ఎక్కువగా ఫార్మ్ అయిపోయి మనకు డిసీజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యూజ్ చేస్తే ఇటువంటి సమస్యలన్నీ మీ దగ్గరికి రావన్నమాట. సో, జనరల్‌గా ఇప్పుడు చూస్తే అవేర్‌నెస్ ఎలా ఉందంటే చాలా తక్కువగా ఉంది. ఇప్పటికి కూడా ఎంత ఫాస్ట్ మూవింగ్ కల్చర్ ఉన్నా కూడా ఇక్కడ మిలియన్స్‌లలో 355 మిలియన్ పీపుల్‌లో మెన్స్ట్రుయేషన్ ఉంటే, అందులో ఓన్లీ 42 మిలియన్స్ పీపుల్ 42 మిలియన్ పీపుల్ మాత్రమే శానిటరీ నాప్కిన్ యూజ్ చేస్తున్నారు. ఈ సర్వే ఏంటంటే 2011లో చేసిన సర్వే ప్రకారం అన్నమాట. ఆలోచించండి. ఇంకా ఎంత మంది పెండింగ్ ఉన్నారో, అది అంతా మీ చేతుల్లో ఉంటది. మీరు అవగాహన తీసుకొని మీరెప్పుడు చేంజ్ చేసుకుంటారో, మీరు 10 మందికి అవగాహన వచ్చేటట్లు మీరెప్పుడైతే చెప్పగలుగుతారో, అప్పుడే ఇదంతా కూడా రెడ్ కలర్‌లోకొచ్చేస్తుంది. వీళ్ళందరూ కూడా మెన్స్ట్రుయేషన్‌తో సఫర్ అయ్యేవాళ్ళు. వీళ్ళందరూ ఓన్లీ 42 మిలియన్స్ పీపుల్ మాత్రమే ప్రెజెంట్ శానిటరీ నాప్కిన్ యూజ్ చేస్తున్నారు. సో, కాబట్టి మేబీ ఇందులో మీరొకరవ్వచ్చు. సో, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఫ్యామిలీలో లేడీస్ ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఉంటారు, నైబర్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు. ప్రతి ఒక్క ఆడవారికి గూడా మీరు ఎటువంటి షై అనేది ఫీల్ అవ్వకుండా, సిగ్గుపడకుండా వాళ్ళకి ఉమెన్ హెల్త్, ఉమెన్ హైజీన్ గురించి మీరు అవేర్‌నెస్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో, క్వాలిటీ శానిటరీ నాప్కిన్ అసలు మన వెస్టీస్‌లో ఉన్న శానిటరీ నాప్కిన్‌కి, బయట ఉన్న మార్కెట్‌లో శానిటరీ నాప్కిన్‌కి తేడా ఏంటి? వెస్టీస్ మీ అందరి కోసం తీసుకొనొచ్చిందేంటి? డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్, అలాగే డ్యూ గార్డెన్ ప్యాంటీ లైనర్స్ 2 ప్రొడక్ట్స్ తీసుకొనొచ్చింది. సో, ఈ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ఐ హోప్ మీ అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ప్యాకేజింగ్ కూడా చాలా చాలా బావుంటుంది. సో, మీరు ప్యాకేజ్ చూడంగానే మన ప్రొడక్ట్ ఎంత క్వాలిటీ అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది యూజ్ చేసింది అల్యూమినియం ప్యాకేజింగ్ అన్నమాట. ఇప్పుడు బయట మార్కెట్‌లో మీరు శానిటరీ నాప్కిన్ తీసుకున్నారనుకోండి, మీరు ప్యాకెట్ ఓపెన్ చేస్తే మళ్ళీ క్లోజ్ చేస్తారా? చేయలేరు. కానీ మన శానిటరీ నాప్కిన్ ఏంటంటే, మీకు స్టిక్కరింగ్ వస్తుంది. ఇక్కడ చూస్తే మీరు ఈ స్టిక్కరింగ్ వస్తుంది. ఓపెన్ చేసి మీకు అవసరమైనది తీసుకొని మళ్ళీ మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫంగస్ అనేది లోపలికి ఫార్మ్ అవ్వకుండా మనకు ఈ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో, ఇక్కడే మీకు తెలిసిపోతుంది మన ప్రొడక్ట్‌కి బయట మార్కెట్‌లో ఉన్న ప్రొడక్ట్‌కి ఎంత డిఫరెన్స్ ఉందో. సో, మన ప్రొడక్ట్ ఏంటంటే శానిటరీ నాప్కిన్ టోటల్ 10 ప్యాడ్స్ ఉంటాయి. 6 డే ప్యాడ్స్, నైట్ ప్యాడ్స్. నైట్ ప్యాడ్స్ అంటే డే వాడాలి, నైటే వాడాలనేం కాదు. ఎక్కువగా బ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు నైట్ ప్యాడ్స్ కొంచెం పెద్ద సైజ్‌లో ఉంటాయి. అవి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నైట్ టైము మనకి నిద్రకి డిస్టర్బెన్స్ అవుతుందనేసి నైట్ ప్యాడ్స్ యూజ్ చేస్తే కొంచెం బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేసుకుంటుంది. సో, డే ప్యాడ్స్ అనేది నార్మల్ మీడియం సైజ్‌లో ఉంటాయన్నమాట. సో, మీ అందరికీ తెలుసు ఎంఆర్‌పీ రూ. 290, డీపీ రూ. 250. అలాగే మీకు పీవీ కూడా వస్తుంది. చూడండి ఇక్కడ ఎంత గ్రేటో మీకు కంపెనీ ఎంత సపోర్ట్ చేస్తుందో. మీ హెల్త్‌ని కాపాడడమే కాకుండా మీకు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. మీరు మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి గూడా అంటే రూ. 250 మీరు నెలకి యూజ్ చేస్తే దాంట్లో గూడా మీకు పీవీ యాడ్ జేస్తుంది. సో, ఆలోచించండి. ఒక 10 మందికి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ఇస్తే దాదాపుగా మీకు 80 పీవీ అక్కడే వచ్చేస్తది.
ఇంకొకటి ఒక 20 పీవీ యాడ్ చేస్తే కన్సిస్టెన్సీ కంప్లీట్ అయిపోతుంది. ఒక పక్క మీకు కన్సిస్టెన్సీ ఇస్తుంది, రీపర్చేస్ స్కీమ్ ఇస్తుంది. అలాగే మంచి హెల్త్, ఎటువంటి డిసీజెస్‌కి గురవ్వకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? అసలు ఈ మన శానిటరీ నాప్కిన్ యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దాం. సో, మన శానిటరీ నాప్కిన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా పరిశుభ్రతతో కూడిన యాంటీ బ్యాక్టీరియల్ శానిటరీ నాప్కిన్. బ్యాక్టీరియాస్ ఫార్మ్ అవ్వకుండా మనల్ని కాపాడుకోవడానికి యూజ్ చేసే శానిటరీ నాప్కిన్. ఎందుకంటే ఇందులో గ్రాఫిన్ అనియన్ స్ట్రిప్ అనేది ఒకటుంటుంది. ఈ స్ట్రిప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎటువంటి బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఫార్మ్ అవ్వకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా, స్పెషల్లీ పీరియడ్స్ టైమ్‌లో పొత్తి కడుపు నొప్పి వస్తుంటది గదా! ఆ పొత్తి కడుపు నొప్పి రాకుండా కాపాడడానికి కూడా మనకు పీరియడ్స్ అన్ని కంఫర్టబుల్‌గా కంప్లీట్ చేసుకోవడానికి ఈ గ్రాఫిన్ అనియన్ స్ట్రిప్ అనేది హెల్ప్ చేస్తుంది. సో, ఇది ఓవరాల్‌గా కంప్లీట్ హైజీన్‌తో కూడిన శానిటరీ నాప్కిన్ అన్నమాట. ఓకే. సో, అసలు ఈ గ్రాఫిన్ ఆనియన్ స్ట్రిప్ అంటే ఏంటి? ఈ గ్రాఫిన్ ఆనియన్ స్ట్రిప్ అనేది ఏంటి అనంటే, గ్రాఫిన్ అనేది ఒక బెస్ట్ కండక్టివ్ మెటీరియల్ అన్నమాట. సో, మామూలుగా మనకు ఎండ నుంచి సూర్యకిరణాలు భూమి మీద పడుతూ ఉంటాయి గదా! అందులో ఒక 3% ఏంటంటే యూఆర్ రేస్, హార్మ్‌ఫుల్ రేస్ ఉంటాయన్నమాట. చాలా హానికరం కలిగించే రేస్ ఉంటాయి. ఒక 44% విజిబుల్ లైట్ అనేది పడుతూ ఉంటుంది. ఒక 53% ఏంటంటే ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ అనేది వస్తూ ఉంటుంది. లోయర్ ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. విజిబుల్ లైట్ కంటే చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో, ఈ ఇందులో ఏంటంటే ఎఫ్ఐఆర్ టెక్నాలజీ యూజ్ చేశారు. ఫార్ ఇన్‌ఫ్రారెడ్ రేస్. ఇన్‌ఫ్రారెడ్ రేస్‌ని ఈ స్ట్రిప్‌లోకి పంపిస్తారన్నమాట. సో, ఈ స్ట్రిప్‌లోకి పంపించడం వల్ల ఏమవుతుందంటే ఇది నేచర్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా మంచిదన్నమాట ఇన్‌ఫ్రారెడ్ రేస్ అనేటియి. ఈ రేస్ అనేటి స్ట్రిప్‌లోకి పంపించడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆహ్, వేవ్స్ అనేటివి కరెక్ట్‌గా ఫార్మ్ అయిపోయి ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎటువంటి గైనకాలజీ డిసీజెస్, మనము హాస్పిటల్‌కెళ్తాం గదా! గైనకాలజీ డాక్టర్ దగ్గరికెళ్ళి మేడం నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఆ ప్రాబ్లమ్ ఉంది చెప్తూ ఉంటాం. సో, గైనకాలజీ డిసీజెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ స్ట్రిప్ అనేది అంటే ఈ గ్రాఫిన్ అనే కండక్టివ్ మనకు హెల్ప్ చేస్తుందన్నమాట. ఓకే. స్పెషల్లీ ఈ టెంపరేచర్‌ని ఇంక్రీజ్ చేసి మనకు లేడీస్ సమస్యలు రాకుండా కాపాడుకోవడానికి ఈ గ్రాఫిన్ అనే ఒక కండక్టివ్ మెటీరియల్ అనేది హెల్ప్ చేస్తుంది. అయాన్. అయాన్ అంటే ఏంటి అనంటే ఇట్స్ లైక్ విటమిన్స్ ఇన్ ద ఫుడ్. మనం ఫుడ్ తీసుకుంటుంటాం. మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉంటారు అంటూ ఉంటాం. కరెక్టా? కాదా? అలాగే ఇది చాలా ఈ అయాన్స్ అనేటేంటి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని కలెక్ట్ చేసే అయాన్స్ అన్నమాట. ఇట్స్ లైక్ ఇప్పుడు మనము ఎక్కడికైనా బీచ్ దగ్గరికెళ్తుంటాము, వాటర్ ఫాల్స్ దగ్గరికెళ్తుంటాము, మౌంటైన్ ఫారెస్ట్‌లోకెళ్తాము. క్లైమేట్ ఎంత బాగుంటుంది. అందరం ఇష్టపడతాం గదా! అటువంటి ప్లేసెస్‌లలో లైఫ్‌ని ఎంజాయ్ చేయడానికి. అలాగే ఇదొక బెస్ట్ కండక్టివ్ మెటీరియల్ అన్నమాట. సో, ఈ అయాన్స్ ఏంటి అనంటే దీని వల్ల బెనిఫిట్ ఏంటి? ఈ స్ట్రిప్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి అనంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ అలాగే గైనకాలజీ డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే బ్యాడ్ స్మెల్. పీరియడ్స్ టైమ్‌లో చాలా కొందరికేంటి అంటే చాలా బ్యాడ్ స్మెల్ ఒస్తూ ఉంటుంది. అటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మనల్ని మనం హెల్తీగా పెట్టుకోవచ్చు. బాక్టీరియాస్ ఎక్కువగా మనకు తెలియని బాక్టీరియాస్ చాలా ఎక్కువగా ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం హైజీన్ మెయింటైన్ చేయకపోతే. అటువంటి బాక్టీరియాస్ ఎక్కువగా గ్రోత్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. కంప్లీట్‌గా మనల్ని పీరియడ్స్ టైమ్‌లో పరిశుభ్రత మెయింటైన్ చేయడానికి ఈ స్ట్రిప్ అనేది హెల్ప్ చేస్తుంది. ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తది. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికేంటంటే పీరియడ్స్ టైమ్‌లో శానిటరీ నాప్కిన్ బయట కంపెనీస్‌వి యూజ్ చేస్తున్నప్పుడు బాగా స్వెట్టింగ్ వస్తా ఉంటది. ఆ స్వెట్టింగ్ రాకుండా ఆక్సిజన్‌ని మనకెంత మోతాదులో ఆక్సిజన్ కావాలో అంత మోతాదులో ఆక్సిజన్‌ని గూడా ప్రొడ్యూస్ చేస్తుంది. స్పెషల్లీ రెగ్యులర్‌గా మీరు ప్రతి మంత్ కూడా మన శానిటరీ నాప్కిన్ యూజ్ చేస్తే పొత్తి కడుపు నొప్పితో ఎవరైతే సఫర్ అవుతారో స్టమక్ పెయిన్‌ని కంట్రోల్ చేసుకోవచ్చనమాట. స్టమక్ పెయిన్ అనేది పోను పోను తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో, ఇటువంటి చాలా బెనిఫిట్స్ ఒక్కసారి ఆలోచించండి. బయట మార్కెట్‌లో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా? మనకసలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా?
నా దగ్గర ప్రోడక్ట్ లేదు. నెక్స్ట్ టైం నేను మీకు లైవ్ డెమో కూడా చూపిస్తాను ఈ ప్రోడక్ట్ గురించి. ఓకేనా? సో, ఇంత మంచి స్ట్రిప్ అనేది ఈ శానిటరీ నాప్కిన్‌లో అవైలబుల్ ఉందన్నమాట. సో, దీని వల్లే మనకు ఎటువంటి డిసీజెస్ రాకుండా మన హెల్త్‌ని మనం కాపాడుకోవచ్చు. సో, అసలు ఓవరాల్‌గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, 8 లేయర్ ప్రొటెక్షన్. 8 లేయర్ ప్రొటెక్షన్ అంటే 8 లేయర్స్ ఉంటాయని కాదు. 8 విధాలుగా మనకు హెల్ప్ చేస్తుందనమాట. మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరైనా అడిగితే బయట మార్కెట్‌లో చాలా ఉన్నాయి కదా! మీ దగ్గర ఎందుకు యూజ్ చేయాలి అన్న వాళ్ళకి ఒకటి గ్రాఫిన్ ఆనియన్ స్ట్రిప్ గురించి చెప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ గురించి చెప్పాలి. ఓకేనా? సో, ఒకటేంటంటే మనది 100% టాప్ కాటన్ లేయర్ ఉంటుంది. సో, ప్యూర్ కాటన్ యూజ్ చేస్తారనమాట. సాఫ్ట్‌గా ఉంచడానికి ప్లస్ మీ స్కిన్‌కి ఇచ్చింగ్ రాకుండా స్కిన్ ఫ్రెండ్లీ. ఎటువంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా కూడా ఈ శానిటరీ నాప్కిన్ అనేది సూట్ అయిపోతుంది. అలాగే సైడ్ వింగ్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటాయి. సో, లీకేజ్ అవ్వకుండా. పీరియడ్స్ టైమ్‌లో ఏంటంటే మనము చాలా బిజీగా ఉంటాము. సో, అది సైడ్ అట్లా కొంచెం పక్కకు రావడం వల్ల లీకేజ్ అవుతది. సో, అలా లీకేజ్ అవ్వకుండా కూడా ఈ వింగ్స్ అనేటివి ప్రొటెక్ట్ చేస్తుంది. యాంటీ బాక్టీరియల్ గ్రాఫిన్ ఆనియన్ స్ట్రిప్. ఆల్రెడీ చెప్పాను కదా! స్ట్రిప్ గురించి ఎఫ్ఐఆర్ టెక్నాలజీ యూజ్ చేసి మనది ఈ స్ట్రిప్ అనేది ఇక్కడ ఏదైతే మనకు పీరియడ్‌లో శానిటరీ ప్యాడ్‌లో చూస్తే ఇలా ఒక చిప్ అనేది ఉంటుందన్నమాట. మీరు కౌంట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 360 డిగ్రీస్ వ్రాప్డ్ ఎయిర్ ఉండడం వల్ల పేపర్ అనేది లీకేజ్ అవ్వకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. ప్లస్ అలాగే ఇందులో హై అబ్జర్వెన్సీ అంటే ఎక్కువ సేపు అంటే తొందరగా చాలా క్విక్‌గా అబ్జర్వ్ చేస్తుంది. సో, జనరల్‌గా మనం ఇందాక చెప్పాను ఏమని పీరియడ్స్ టైమ్‌లో బ్లడ్ లాస్ అనేది 30-80 ఎంఎల్ ఉంటుంది అనేసి. కానీ మన శానిటరీ నాప్కిన్ అప్ టు 200 ఎంఎల్ వరకు కూడా బ్లడ్‌ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఆ బ్లీడింగ్‌ని కంట్రోల్ చేసే కెపాసిటీ హై అబ్జర్వెన్సీ పాలిమర్స్ అన్నమాట. ఈ పాలిమర్స్ వల్ల మనకు హెవీ ఫ్లోయింగ్ ఉన్నా కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ అంటే ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ అన్నమాట. ఎఫ్ఐఆర్ అంటే. ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఇందాక చెప్పాను కదా! ఆహ్, స గ్రాఫిన్ చిప్ గురించి మాట్లాడేటప్పుడు 55% మనకు ఎండ నుంచి సూర్యుని నుంచి భూమి మీదకి రేస్ పడతాయి. లో విజిబిలిటీ రేస్ అంటారు వాటిని. ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ అంటారు. ఆ రేస్‌ని ఈ చిప్‌లోకి పంపిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనకు గైనకాలజీ డిసీజెస్ రావన్నమాట. సో, గైనకాలజీ డిసీజెస్ నుంచి దూరంగా ఉండాలంటే మనము ఇలాంటి స్ట్రిప్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. సో, అది మనకు డైరెక్ట్‌గా యూజ్ చేయలేం కాబట్టి ఇలా శానిటరీ నాప్కిన్ ద్వారా యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? సో, అది ఎఫ్ఐఆర్ అంటే. ఎఫ్ఐఆర్ అంటే ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ టెక్నాలజీ యూజ్ చేశారు. సో, నెక్స్ట్ బ్రీతబుల్ బాటమ్ లేయర్ ఉండడం వల్ల మనకు ఆక్సిజన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. మెయిన్‌గా ఇప్పుడు మనము ప్యాంటీస్‌కి యూజ్ చేస్తాం గదా! యూజ్ చేసేటప్పుడు టాక్సిన్ గ్లూ, నాన్ టాక్సిక్ గ్లూ అంటే ఎటువంటి విష పదార్థాలతో మిక్స్ అవ్వకుండా ప్యూర్ గ్లూ అన్నమాట. స్టిక్ చేసుకోవడానికి గ్లూ ఉంటది కదా! సో, అది అన్నమాట. నాన్ టాక్సిక్ గ్లూ. సో, కాబట్టి ఇంతకంటే మంచి బెనిఫిట్స్ ఏ కంపెనీ ప్రొడక్ట్‌లో ఉండదు చెప్పండి? గ్రాఫిన్ ఆనియన్ స్ట్రిప్ ఉంది. దీనివల్ల మీకు ఎటువంటి గైనకాలజీ డిసీజెస్ రావు. ఒత్తి కడుపు నొప్పి రాదు. ప్లస్ 100% కాటన్ ఉండడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. సో, ఇటువంటివన్నీ కూడా మనకు ఈ మన క్వాలిటీ శానిటరీ నాప్కిన్‌లోనే ఉన్నాయి. ఆల్రెడీ నాకు తెలిసి చాలా మంది లేడీస్ యూజ్ చేస్తూ ఉంటారు. సో, మీ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. మొహమాటం ఏం లేదు. సో, దానివల్ల ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తాను మీ అందరికీ కూడా. హెల్త్ సప్లిమెంట్స్ గురించి మీరు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. స్పెషల్లీ ఫర్ లేడీస్‌కి. ఆ టైంలో 10 మినిట్స్ టైమ్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఇవ్వండి. ఉమెన్ హైజీన్ గురించి, డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఇదొక్కటే నా సైడ్ నుంచి మీ అందరికీ రిక్వెస్ట్ అన్నమాట. రైట్? నెక్స్ట్ మన దగ్గర శానిటరీ నాప్కిన్‌తో పాటి ప్యాంటీ లైనర్స్ కూడా ఉన్నాయి. సో, గుడ్ న్యూస్ ఏంటంటే ప్యాంటీ లైనర్స్ మళ్ళీ వస్తున్నాయి. తొందరలో మీకు ప్యాంటీ లైనర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? సో, ప్యాంటీ లైనర్స్‌కి, శానిటరీ నాప్కిన్‌కి తేడా ఏంటి? ప్యాంటీ లైనర్స్ శానిటరీ నాప్కిన్స్ ఏంటి? పీరియడ్స్ టైమ్‌లో యూజ్ చేస్తారు. ప్యాంటీ లైనర్స్ ఏంటి అనంటే మీకు 12 ప్యాంటీ లైనర్స్ వస్తాయి. రూ. 175 ఎంఆర్‌పీ. డీపీ ప్రైస్ 150. పీవీ మీకు 5 యాడ్ అవుతుంది. సో, ఒకే ఒక డిఫరెన్స్.
శానిటరీ ప్యాడ్ నాప్కిన్స్ అనేటి పీరియడ్స్ టైంలో యూజ్ చేస్తారు. ప్యాంటీ లైనర్స్ ఏంటి అని అంటే జనరల్ గా షుగర్ పేషెంట్స్ ఉంటారు. షుగర్ పేషెంట్స్ వాళ్ళకి ఏంటి అని అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా యూరిన్ వస్తూ ఉంటుంది. యూరిన్ లీకేజ్ అవుతూ ఉంటుంది. చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. కొందరికి అన్ఎక్స్పెక్టెడ్ గా పీరియడ్స్ జస్ట్ 1 డ్రాప్, 2 డ్రాప్స్ పీరియడ్స్ అవుతూ ఉంటాయి. పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళ కోసము ప్యాంటీ లైనర్స్ యూజ్ చేయాలి. ప్యాంటీ లైనర్స్ ఏంటి అంటే హైజీన్ మెయింటైన్ చేయడానికి. అంటే ఇప్పుడు జనరల్ గా ప్యాంటీస్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడము, సడన్ గా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటది కొందరికి. షుగర్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే సడన్ గా యూరిన్ వస్తూ ఉంటుంది. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా తెలియకుండానే ఒక్కొక్కసారి 1, 2 డ్రాప్స్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అటువంటి టైంలో ఏంటంటే ప్యాంటీస్ కి అది టచ్ అవ్వడం వల్ల దాని వల్ల మీకు డిసీజెస్ వస్తాయి. బాక్టీరియాస్ ఫార్మ్ అయిపోయి. అదే ప్యాంటీ లైనర్ యూజ్ చేస్తే గన అసలు మీకు ప్యాంటీ లైనర్ యూజ్ చేసినట్టే కనిపించదన్నమాట. ఓకే. ప్యాంటీ లైనర్స్ కి శానిటరీ నాప్కిన్ కి తేడా ఏంటి అంటే శానిటరీ నాప్కిన్ పీరియడ్స్ టైంలో యూజ్ చేయాలి. ఓకే. బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు. ప్యాంటీ లైనర్స్ ఏంటి అని అంటే జనరల్ గా కొంచెం చాలా చిన్న సైజ్ లో ఉంటుందన్నమాట. మనకు ప్యాంటీస్ కి ఈజీగా టచ్ చేసుకోవచ్చు. మొత్తం స్టిక్ చేసుకోవచ్చు. అసలు మీకు యూజ్ చేసినట్టే కనిపించదన్నమాట. వైట్ డిశ్చార్జ్ తో మీకు సఫర్ అవుతున్నామంటే అనుకోకుండా మీకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అటువంటి టైంలో యూజ్ చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ ఉంటారు. అనుకోకుండా యూరిన్ లీకేజ్ అవుతుంది. కొంచెం కొంచెం డ్రాప్స్‌లలో యూరిన్ అనేది వస్తూ ఉంటుంది కొందరికి. అలాగే కొందరికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. 1, 2 డ్రాప్స్ బ్లీడింగ్ అవ్వడం. అటువంటి టైంలో హెల్ప్ అవుతుంది. సో ఇది చాలా స్మాల్ ఉంటుంది. మీరు చిన్న వాలెట్‌లో కూడా క్యారీ చేయొచ్చు ఈ ప్యాంటీ లైనర్స్‌ని. సో అటువంటి టైం వాళ్ళకి మీరు ఇప్పుడు పీరియడ్స్ కంప్లీట్ అయిపోతూ ఉంటది. 4థ్ డే, 5థ్ డే హెవీ ఫ్లో ఉండదు. అటువంటి టైంలో కూడా ప్యాంటీ లైనర్స్ అనేటివి యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా ప్యాంటీ లైనర్స్ కి శానిటరీ నాప్కిన్ కి డిఫరెన్స్? శానిటరీ నాప్కిన్ పీరియడ్స్ టైంలో రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. ప్యాంటీ లైనర్స్ ఏదైనా ఎమర్జెన్సీకి యూజ్ చేసుకుంటారన్నమాట. యూరిన్ లీకేజ్ అవ్వకుండా, వైట్ డిశ్చార్జ్ టైంలో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ గా పీరియడ్స్ వచ్చిన టైంలో మనం యూజ్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరికి కూడా మీరు అవగాహన తెలియాలి. సో ఇలా మనము ప్యాంటీ లైనర్స్ యూజ్ చేస్తాము. ఇందులో కూడా సేమ్ బెనిఫిట్సే ఉంటాయి. డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ కి ఏ బెనిఫిట్స్ ఉంటాయో ఇందులో కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. సేమ్ అలాగే స్ట్రిప్ ఉంటుంది. 100% టాప్ కాటన్ లేయర్ ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా పల్చగా ఉంటుంది. బట్ చాలా ఎఫెక్టివ్ గా కూడా మనకు హెల్ప్ చేస్తుందన్నమాట. సేమ్ బెనిఫిట్స్ బట్ సైజ్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. కానీ యూజ్ చేసే విధానాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇది ప్యాంటీ లైనర్ కి శానిటరీ నాప్కిన్ కి ఒక డిఫరెన్స్. నెక్స్ట్ మన దగ్గర ఇంకొక ప్రోడక్ట్ ఉంది. సో ఫోమింగ్ ఇంటిమేట్ వాష్. ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ అనేది ఓన్లీ ఫర్ లేడీస్ అని కాదు, జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది యూనిసెక్స్ ప్రోడక్ట్ అన్నమాట. యూనిసెక్స్ ప్రోడక్ట్ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ అనేది. సో ఫోమ్ అంటే ఏంటి? నురుగు. ఇంటిమేట్ ఏరియాలో మనల్ని హైజీన్ గా ఉంచే ప్రోడక్ట్ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్. జనరల్ గా ఏంటి అని అంటే ఈ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ ఎ సోప్ ఫ్రీ. సోప్ అనేది మిక్స్ అవ్వదు, ఆల్కహాల్ మిక్స్ అవ్వదు. బయట మార్కెట్ లో కొందరు ఏంటి అని అంటే ఆ బ్యాక్టీరియాని చంపడానికి కొంచెం ఆల్కహాల్ మిక్స్ చేస్తూ ఉంటారు. కానీ మన ప్రోడక్ట్ లో ఆల్కహాల్ అనేది ఉండదు. ఇట్స్ ఎ ప్యూర్ ప్రోడక్ట్. ఎందుకంటే pH బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం. pH బ్యాలెన్స్ అంటే ఏం లేదు, మామూలుగా మనకు ఎటువంటి కెమికల్స్ ఫామ్ అవ్వకుండా మన బాడీ హైజీన్ గా ఉంచడానికి, డిసీజెస్ రాకుండా కాపాడుకోవడానికి pH బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట మన బాడీ ఇంటిమేట్ ఏరియాస్‌లలో. సో ఇది లేడీస్ కి ఎంత అవసరమో జెంట్స్ కి కూడా అంతే అవసరము హైజీన్ గా మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో స్పెషల్లీ ఇంగ్రీడియెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ బ్లూబెర్రీ, సీబక్తా, చామమల్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్. ఈ 3 ఎక్స్ట్రాక్ట్స్ యూజ్ చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. మంచి సూతింగ్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ సేఫ్ అండ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. బికాస్ ఇంటిమేట్ ఏరియా చాలా సెన్సిటివ్ కాబట్టి, చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి, సో ఏమవుతుందంటే ఇది ప్రతి ఒక్కరికి సేఫ్ ప్లస్ సూటబుల్. లేడీస్ అండ్ జెంట్స్ 10 ఇయర్స్ అబోవ్, మళ్ళీ చెప్తున్నాను 10 ఇయర్స్ అబోవ్ మాత్రమే యూజ్ చేయాలి. బిలో 10 ఇయర్స్ ఎవరు యూజ్ చేయకూడదు. అబోవ్ 10 ఇయర్స్ లేడీస్ కానీ
మగపిల్లలు కానీ, ఆడవారు కానీ, పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఫోమింగ్ ఇంటిమేట్ వాష్‌ని యూజ్ చేయొచ్చు. సో, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనంటే ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా కాపాడుతుంది. మార్నింగ్ స్నానం చేసేటప్పుడు ఒకసారి వెరీ సింపుల్ ఇలా ఉంటుంది బాటిల్. దీన్ని జస్ట్ బాటిల్ షేక్ చేసి మనము ప్రెస్ చేస్తే ఫోమ్ వస్తది. నురుగొస్తుంది. ఇంటిమేట్ ఏరియాస్‌లలో మనము లెఫ్ట్ అండ్ రైట్ అప్లై చేసి ఒక 1 మినిట్ వరకు మసాజ్ చేసి తర్వాత వాటర్‌తో వాష్ చేసేసుకోవాలి. మార్నింగ్ ఇలా, నైట్ మళ్ళీ పడుకునే ముందు. ఇలా 2 టైమ్స్ గాని యూజ్ చేస్తే బ్యాడ్ స్మెల్ రాకుండా, ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మెయిన్ ఇచ్చింగ్, ఇరిటేషన్ రాదు. నేచురల్ పీహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఎటువంటి వైట్ డిశ్చార్జ్ కానీ, ఇటువంటి గైనకాలజీ డిసీజెస్ కానీ రాకుండా కాపాడుకోవచ్చు. ప్లస్ వాజినా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎటువంటి వాజినల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎటువంటి వాజినల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఎవ్రీడే ఫ్రెష్‌నెస్ కూడా ఉంటుంది. సో, చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా అలాగే హెల్తీగా కూడా వాజినా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో, మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎలా అయితే మీకందరికి ఒకటే రిక్వెస్ట్. ఎలా అయితే ఎవ్రీ మంత్ మీరు సోప్స్, షాంపూస్ ఆర్డర్ పెట్టుకుంటారో, మీ ఆడవారి హెల్త్ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు దయచేసి మీ లేడీస్‌కి ఒక శానిటరీ నాప్కిన్, ఇంటిమేట్ వాష్ ఈ 2 ప్రొడక్ట్స్ ఇవ్వండి. ఓకే. ఇది గిఫ్ట్ అనుకుంటారో, లేకుంటే మీ హెల్త్‌ని కాపాడుకోవడానికి అనుకుంటారో మీ ఇష్టము. సో, ఉమెన్ హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, ఈ మన ఇంటిమేట్ వాష్ మీకేంటంటే 180 రూపీస్‌లో వస్తుంది. ఎంఆర్‌పీ 210 రూపీస్, డీపీ 180 రూపీస్, 6 పీవీ మీకు యాడ్ అవుతుందనమాట. సో, 250 రూపీస్ శానిటరీ నాప్కిన్, 180 రూపీస్ ఇంటిమేట్ వాష్. జస్ట్ ఇక్కడ చూడండి 420 రూపీస్. 420 రూపీస్‌లో ఆడవారి హెల్త్‌ని కాపాడుకుంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీ మొత్తం 10 ఇయర్స్ అబోవ్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటిమేట్ వాష్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, అలాగే ఇక్కడ మీరు చూస్తే 420 రూపీస్, 250 రూపీస్ శానిటరీ నాప్కిన్‌కి, 180 రూపీస్ మనకి ఒక 1 మంత్ వస్తుంది ఇంటిమేట్ వాష్. సో, యూజ్ చేస్తే 420 రూపీస్. హాస్పిటల్‌కెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోకుండా, సో, ఇప్పుడు హెల్త్ బాలేదనుకోండి, ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తేనే దాదాపుగా ఒక 4000, 5000 ఖర్చయిపోతుంది. కిడ్నీ డ్యామేజ్ వస్తే లక్షలు ఖర్చు పెట్టాలి. అదే ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కరెక్టా కాదా? ఫాలోపియన్ ట్యూబ్స్ డ్యామేజ్ అయిపోతే, ఒక్కసారి ఫాలోపియన్ ట్యూబ్స్ డ్యామేజ్ అయిపోతే ఇంక ప్రెగ్నెన్సీ రాదు. కరెక్టా? సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని మీరు దూరంగా పెట్టాలి. ఎటువంటి లక్షలు ఖర్చు పెట్టుకోకుండా మనం ఇంట్లోనే నెలకు రూ. 250 ఖర్చు పెట్టుకొని మీ ఆడవారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే అదంతా మీ చేతుల్లోనే ఉంది. సో, నేను చెప్పేది మీకు చెప్పాను. సో, తర్వాత మీరు మీ ఆడవారి హెల్త్‌ని కాపాడుకోవాలా లేదా అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. సో, ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ ఆడవారి హెల్త్‌ని కాపాడుకోండి. ప్లస్ మీ హెల్త్‌ని కూడా హైజీన్ రూపంలో ఇంటిమేట్ వాష్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. రైట్? సో, ఇవి డ్యూ గార్డెన్ ఈరోజు మన ప్రొడక్ట్స్. ఓకే. సో, ప్రెజెంట్ నా దగ్గర ప్రొడక్ట్ అవైలబుల్ లేదు. లేకుంటే మీకు డెమో చూపించేదాన్ని. నెక్స్ట్ టైమ్ అంటే శాంపుల్‌కి కూడా ప్రొడక్ట్ లేదు నా దగ్గర అవైలబుల్. సో, స్టాక్ అయిపోయింది కాబట్టి నేను తీసుకోలేకపోయాను. సో, నెక్స్ట్ టైమ్ నా దగ్గర స్టాక్ వచ్చినప్పుడు నాకు మళ్ళీ ఇంకొకసారి ట్రైనింగ్‌లో మీకు నేను లైవ్ డెమో కూడా చూపిస్తాను. అసలు మన ప్రొడక్ట్ నిజంగానే 200 ఎంఎల్ వరకు అబ్జర్వ్ చేస్తుందా ఫాస్ట్‌గా? అసలు 100% టాప్ కాటన్ లేయరా కాదా? ఇవన్నీ కూడా మనము